హాయ్ ఫ్రెండ్స్, 2023లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మాత్రం ఈ తప్పులు చేయకండి. ఆ తప్పులు చేయడం వల్ల నా మొదటి ఛానల్ డిలీట్ అయిపోయిందండి. ఆ తప్పులు మీరు చేయకూడదని నేను ఈ వీడియో చేయడం కారణం ఏమి లేదండి. మీరు వీడియో చేసేటప్పుడు మీ సొంత కంటెంట్ మీకు సంబంధించిన వీడియో మీద మీరు చేయండి. అదేనండి, వేరే కంటెంట్ ఇందులో పెట్టకూడదంటే. వేరే కంటెంట్ ఏంటంటే వేరే సినిమాల మ్యూజిక్ కానీ అందులో క్లిప్స్ కానీ తెచ్చి మీ వీడియోస్లో పెట్టొద్దండి. దానివల్ల మీకు కాపీరైట్ క్లెయిమ్ పడుతుందండి. కాపీరైట్ క్లెయిమ్ అంటే మీ వీడియో మీద వచ్చే రెవెన్యూ అంటే డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయండి. అదండి. 2, కాపీరైట్ స్ట్రైక్ అండి. కాపీరైట్ స్ట్రైక్ అంటే మీకు ఫ్యాన్స్ ఉంటారు, ఏదో మూవీ ఉంటుంది, ఆ మూవీస్ తెచ్చి, లేదంటే ఆ మూవీ ట్రైలర్స్ ఉంటాయి, లేదా ఆ మూవీ సాంగ్స్ ఉంటాయి, అవి తెచ్చి మీ ఛానల్లో పెట్టకూడదండి. అది కాపీరైట్ స్ట్రైక్ అండి. దానివల్ల అవసరమైతే ఛానల్ కూడా పోయేలా ఉంది, పోతుంది కూడా చెప్పలేం. అందువల్ల అట్లాంటి మీ పిచ్చి పనులు చేయొద్దు. మీ ఓన్ కంటెంట్ మీరు ఏం చూపించాలనుకుంటున్నారో వాటిని చూపించాలండి. అందువల్ల ఎటువంటి వీడియో క్లిప్స్ కానీ మ్యూజిక్స్ కానీ మీ వీడియోస్లో వాడకూడదండి. దానివల్ల కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే ఫస్ట్ స్ట్రైక్ 1 వీక్ ఉంటుందండి. 1 వీక్ వరకు యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడం కావదండి. కానీ ఆ స్ట్రైక్ పోవడానికి 90 డేస్ పడుతుందండి, 90 రోజులండి. సెకండ్ స్ట్రైక్ పడిందంటే సేమ్ తప్పు మళ్ళీ చేశారంటే దానికి సెకండ్ స్ట్రైక్ పడుతుందండి. సెకండ్ స్ట్రైక్ పడడం వల్ల అది 14 డేస్ 14 రోజుల వరకు వీడియో అప్లోడ్ చేయడం కావద్దు. అది కూడా 90 రోజులు ఉంటుందండి ఆ క్లెయిమ్. ఈ 90 రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా 3వసారి కూడా అదే తప్పు చేశారంటే పూర్తిగా ఛానల్ డిలీట్ అయిపోద్దండి, ఏమవుతుందండి. అందువల్ల మీరు మాత్రం వేరే కంటెంట్ ఇందులో పెట్టవద్దండి. ఓకే అండి. చిన్న క్లిప్స్ పెడితే అది క్లెయిమ్ పడుతుంది. ఓకేనా. మూవీస్లో సాంగ్స్ కానీ ఏదైనా ఒక 30 సెకండ్స్ 30 సెకండ్స్ 1 మినిట్ పడితే క్లెయిమ్ పడుతుంది. అదే అని చెప్పేసి మీరు అరగంట, గంట, 20 నిమిషాలు, 40 నిమిషాలు పెడితే స్ట్రైక్ పడిపోద్దండి. అవసరమైతే ఇమీడియట్గా కూడా ఛానల్ టెర్మినేట్ కూడా అయిపోద్దండి. అవునండి. అందువల్ల మీరు అట్లాంటి పని చేయొద్దు. సెకండ్ పాయింట్, మీ వీడియోస్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవాలండి. సినిమా సాంగ్స్ గట్రా ఉంటాయి కదండి, ఫంక్షన్స్ గట్రా, ఆ సాంగ్స్ని వీడియోలో రికార్డ్ అవుతుందని చూసుకోవాలి. దానివల్ల కూడా కాపీరైట్ క్లెయిమ్ పడవచ్చు, స్ట్రైక్ కూడా పడవచ్చు అండి. అది ఒక్కసారి వీడియో చేసిన తర్వాత పూర్తిగా వీడియో మొత్తం చెక్ చేసుకోండి. మీరు ఈ మ్యూజిక్ ఉన్నాయి లేవు, మ్యూజిక్ ఒకవేళ ఉంటే మీరు చేయండి. ఏంటంటే నాకు తెలిసి ఎడిటింగ్ యాప్ ఉంది కదండి, ఎడిటింగ్ యాప్ మీ యూజ్ చేసే ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి కదండి, అందులోని మీరు ఆ వాయిస్ మొత్తం మ్యూట్ చేసి మీ ఓన్ వాయిస్ ఇవ్వండి, వాయిస్ ఓవర్ ఇవ్వండి. మరి అక్కడ సాంగ్స్ పడిపోయింది కదండి దానివల్ల. ఓకే అండి. అది కాకుండా యూట్యూబ్లో చేయకూడదు అతిపెద్ద తప్పులు ఏంటంటే గొడవలు, వైలెన్స్ చూపించకూడదండి. 2, యానిమల్స్, కోళ్ళు మేకలు ఉంటాయి కదండి, వాడు కోయిస్తున్నప్పుడు చూపిస్తాడా, బ్లడ్ అనేది అస్సలు చూపించకూడదు. 3, హెరాస్మెంట్, చిన్న పిల్లల్ని కొట్టడం కానీ వాళ్ళని బట్టలు లేకుండా చూపించడం కానీ చేయకూడదండి. 4, సెక్సువల్ కంటెంట్, అసభ్యంగా ఏ కంటెంట్ ఉన్నా అందులో పెట్టకూడదండి. ఈ తప్పులు చేయడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. గుర్తుపెట్టుకొని ఈ అస్సలు చేయకండి. దీనివల్ల మాత్రం మీ ఛానల్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు వెళ్తుందంటే మీ ఛానల్ 4 hours వాచ్ అవర్స్ టైమ్స్ కంప్లీట్ అయినాక, లేదంటే షార్ట్ 10 millions కంప్లీట్ అయినాక మానిటైజేషన్ వెళ్తుందండి. మీ ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు మీ మానిటైజేషన్ ఆగిపోతుందండి. వన్స్ మానిటైజేషన్ ఆగిపోయిందంటే మళ్ళీ కష్టం అండి. మళ్ళీ మీ మానిటైజేషన్కి అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ అది నీకు మానిటైజేషన్ అవుతుంది నమ్మకం లేదండి. ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు పక్క వాళ్ళ కంటెంట్ అస్సలు పెట్టద్దు. వైలెన్స్, హెరాస్మెంట్, సెక్సువల్ కంటెంట్స్ పెట్టకూడదండి. ముందే చెప్తున్నాను, ఇట్లా చేయకూడదు. ఏంటంటే ఎంకరేజ్ చేయకూడదు, దాని గురించి చెప్పకూడదు కూడా అండి. యూట్యూబ్లోని పక్క చెప్పకూడదు, దాని గురించి చెప్పకూడదు. అందువల్ల యూట్యూబ్ ఈ రూల్స్ పెట్టింది, మీ పాటిస్తాను అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తానండి, పక్క వాళ్ళ వీడియో మీరు తీసుకొచ్చి ఇందులో పెట్టకూడదండి. మ్యూజిక్స్ కానీ ఏవి కూడా పెట్టకూడదండి. మీ సొంత కంటెంట్ చేసుకోండి. మీకు అంతగా మ్యూజిక్ కావాలంటే వైటీ స్టూడియో అనే యాప్ ఉంటుందండి.
వైటీ స్టూడియో యాప్ గూగుల్లోకి వెళ్ళి వైటీ స్టూడియో అని కొట్టండి. అందులో ఫ్రీ మ్యూజిక్స్ ఉంటాయి వాడు ఇచ్చినవి, అవి యూజ్ చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ అవి 200 చిల్లర ఉన్నాయి, 200 వరకు ఉన్నాయండి. అవి యూజ్ చేసుకొని పెట్టుకోండి. అంతేకాని సినిమా సాంగ్స్ కానీ సినిమా క్లిప్స్ కానీ ఏవి కూడా మీ దాంట్లో పెట్టకూడదు. అది కూడా 30 సెకండ్స్ 1 మినిట్ వరకు పెడితేనే ఆ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. అంటే ఆ వీడియో మీద ఇచ్చిన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోద్దండి. ఇప్పుడు ఉన్నాయి కదండి, ఒక సాంగ్ పెట్టారు, సోనీ ఉంటుంది, ఆదిత్య ఉంటాయి, డి సిరీస్, వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుందంట, మీ సాంగ్ వాళ్ళు వాడుకున్నారు అని వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, దాని వచ్చే రెవెన్యూ, దాని వచ్చే డబ్బులు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. కొందరు మంచిగా ఉంటారండి, 50-50 పెడతారు, దానివల్ల సగం అమౌంట్ వాళ్ళకి సగం మీకు వస్తుంది. అట్లానే ఈ పని మాత్రం చేయొద్దండి. స్ట్రైక్ అంటారా, అదే పరంగా ఒక సినిమాలో పెట్టేయడం, లేదంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియో బాగుందని చెప్పేసి తీసుకొచ్చి పెట్టడం, లేదా వేరే సినిమా మీ ఫేవరెట్ హీరోస్ ఉంటారు, వాళ్ళ ట్రైలర్స్ బాగున్నాయి కానీ ఆ ట్రైలర్ తెచ్చి ఇందులో పెట్టడం అస్సలు చేయకూడదండి. పక్కా చెప్తున్నాను, ఇవి కన్ఫామ్ పాటించండి. ఇవి పాటిస్తే మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవుతుంది. మీ ఓన్ కంటెంటే చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి, ఏం చూపించాలనుకుంటున్నారో అది చూపించండి. ఓకే అండి. అంతేగాని వైలెన్స్ కానీ సెక్సువల్ కానీ హెరాస్మెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చూపించద్దు. ఇట్లాంటివి చూపించకూడదు, యూట్యూబ్ ఒప్పుకోదు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. మీ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఈ టిప్స్ పక్కా మీరు పాటించండి. ఈ టిప్స్ పాటిస్తే మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవుతుంది. మీ ఓన్ క్లిప్స్, మీ ఓన్ వీడియోస్ చేసుకోండి. ఓకే అండి. మీరు ఏ వ్లాగ్ చేస్తారో ఆ వ్లాగ్ చేయండి. ఓకే అండి. ఆ వ్లాగ్ చేసే ముందు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుండాలి, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ ఏమైనా వస్తున్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ వస్తే మీ ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి కదా, మీకు ఏదో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు కానీ దాంట్లో అది చేసుకునే దాంట్లో నేనైతే యూకట్ అండి, ఆ యాప్లో ఎడిటింగ్ చేస్తాను. ఫ్రీ అనేది ప్లే స్టోర్లో దొరుకుతుంది. అంతగా ఉంటే ఆ సాంగ్స్గా వచ్చాయనుకుంటే మొత్తం అది వాల్యూమ్ మొత్తం 0 చేసి వాయిస్ ఓవర్ ఇవ్వండి. అంతే వాయిస్ ఓవర్ ఉంటుంది, మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వండి. అంతేగాని ఎట్లాంటి పని అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎంత త్వరగా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలో మీరు చూసుకోండి. అర్థమైందండి. మీరు వీడియో చేసే ముందు వీడియో థంబ్నెయిల్ కరెక్ట్గా ఉండాలండి. మీరు చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి, ఆ థంబ్నెయిల్ చేసుకోండి. ఈజీ అండి, ఏం లేదండి. నేనైతే థంబ్నెయిల్ చేయడానికి ఫిక్సిల్ యాప్ వాడతానండి. అది ఏమీ లేదండి, ప్లే స్టోర్లో ఉంటుంది ఫిక్సిల్ యాప్. అందులో జస్ట్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి, అందులో థంబ్నెయిల్ తయారు చేసుకోండి. చాలా బాగుంటుందండి యాప్ అయితే, అందులో ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ట్యాగ్స్ కరెక్ట్గా ఇవ్వాలండి. మీ వీడియో ఏం చేస్తారో ఆ వీడియో సంబంధించిన ట్యాగ్స్ కింద ఇవ్వాలండి. అంతేగాని మీరు చేసేది ఒక ఫ్యామిలీ వ్లాగ్ చేస్తారు, ఆ ఫ్యామిలీ వ్లాగ్ చేసి మీరు ట్యాగ్స్ ఏటిస్తారు, సినిమా హీరో పేర్లు కానీ ఒక చిరంజీవి, రామచంద్ర తేజ, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి పేర్లు ఇవ్వకూడదు. మీరు దేని గురించి చేస్తారు, సపోజ్ వ్యవసాయం గురించి చెప్తున్నారు, ఫార్మర్, దాని గురించి చెప్పాలండి. అంతే, దాని గురించి ట్యాగ్స్ ఇవ్వాలండి. అంతే తప్ప వీడియో ఎక్కడికి వెళ్తుంది అనుకుంటే మాత్రం అది చాలా తప్పండి. దేని గురించి చేస్తారు దాని గురించి మీ ట్యాగ్స్ ఇవ్వండి. ఓకే అండి. మీ డిస్క్రిప్షన్ కింద ఇచ్చినప్పుడు కూడా కరెక్ట్గా ఇవ్వాలండి. దానికి కూడా వీలైతే ట్యాగ్స్ ఇవ్వండి. మీ ట్యాగ్స్ వల్లే మీ వీడియో పుష్ అవుతుంది, ముందుకు వెళ్తుందండి. ఓకేనా. దానికి సంబంధించి వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఇవ్వండి. అంతేగాని వేరే ట్యాగ్స్ తెచ్చి ఇందులో పెట్టకూడదు, వేరే ట్యాగ్స్ కూడా ఇందులో మీరు కలపకూడదు. అదేంటండి, మీకు సంబంధించిన ట్యాక్సే మీరు ఇవ్వాలండి. అదేంటంటే ఆ వీడియోకి సంబంధించిన ట్యాక్సే మీరు ఇవ్వండి. ఓకే అండి. లాగ్ చేయండి. మీరు దేం చేద్దామనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ చేద్దామనుకుంటున్నారా, లేకపోతే ఎడ్యుకేషన్ గురించి చెప్తానుకుంటున్నారా, ఎనీవన్ ఏదైనా చెప్పండి, దాని గురించి మాత్రమే కరెక్ట్గా చేయండి. అంతేగాని వేరే క్లిప్స్ కానీ తీసుకొచ్చి ఇందులో పెట్టడం కానీ ఎట్టి పరిస్థితి చేయొద్దండి. అది పెట్టడం వల్ల మీ ఛానల్ చాలా ఎఫెక్ట్ పడుతుంది. అదేంటంటే అందుకోసం చెప్తున్నాను, వీడియో చేసేటప్పుడు థంబ్నెయిల్ కరెక్ట్గా ఉండాలండి, చాలా అట్రాక్టివ్గా ఉండాలి. చూడగానే వాళ్ళు ఏందో ఉంది వీడియో ఓపెన్ చేసి చూడాలి అనేలాగా నీట్గా చేయండి. ఓకే అండి. థంబ్నెయిల్ కరెక్ట్గా ఉండాలి. ఏంటంటే ఫిక్సిల్ యాప్ అంటే ప్లే స్టోర్ దొరుకుతుంది, ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి, అందులో చేసుకోండి. ఓకే అండి. మీ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే నా సజెషన్ అయితే నేనైతే చేసుకుంటాను, యూకట్ అండి, ప్లే స్టోర్లో దొరుకుతుంది, ఫ్రీ అండి, అందులో చేసుకుంటాను, ఈజీ అవుతుందండి. అందులో చేసుకోండి శుభ్రంగా. మీరు ట్యాగ్స్ మాత్రం పక్క ఇవ్వండి, కింద ట్యాగ్స్ గుర్తుపెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేసే ముందు అన్లిస్ట్లో పెట్టుకొని అప్లోడ్ చేసి ట్యాగ్స్ ఇవ్వండి. ట్యాగ్స్ ఇచ్చినాక మీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తారో డేటు టైం పెట్టుకొని
పబ్లిక్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఓకే అండి. ఇలా చేయడం వల్ల మీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి మీకు. అర్థమైందండి. వెంటనే మీ పబ్లిక్లో రాదు. ఓకేనా, అన్నిస్ట్లో పెట్టుకొని చేయాలండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.